సినిమా చూసి వస్తున్నానయ్యా, మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. ఎందుకంటే ఒక ఫస్ట్ 10 నిమిషాలు అంటే నేను వెళ్లే ముందు ఒక వేరే మైండ్ సెట్ తో వెళ్ళాను. కొరటాల శివ పని అయిపోయింది, ఏం చేస్తాడు అనుకుని. అంటే నేను బేసిక్ గా ఆచార్య డిసప్పాయింట్మెంట్ లోనే ఉన్నాను ఇప్పటికి. సో మరి అయితే కొరటాల శివ గారు ఏం చేస్తారు అనుకున్నాను. బట్ అయితే మాత్రం ఫస్ట్ 10 నిమిషాలు పావుగంట ఏదైతే ఉందో అటు మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీ రామారావు అవార్డ్స్, మ్యాన్ ఆఫ్ మాస్ టైటిల్ కార్డు, దేవరా టైటిల్ కార్డు, ఎన్టీఆర్ గారి ఎంట్రీ, ఈ సీక్వెన్స్ అంతా కూడా అందరు కొట్టేశాడు కొరటాల శివ గారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి 6 ఏళ్ల నిరీక్షణకు దొరికిన ఒక ఆకలికి ఒక ఫుల్ మీల్స్ పెట్టాడని చెప్పొచ్చు ఆ ఫస్ట్ 10 నిమిషాల్లో. అక్కడ నుంచి సినిమా ఫైర్ మీద వెళ్తుంది అనుకుంటాం భయ్యా, కానీ ఎక్కడ కూడా లేనంత సప్పగా ఉంది సినిమా. ఎందుకంటే మంచి కారం అన్నం పెట్టి దాని నిండా నెయ్యి పోసి ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. అయితే ఓవరాల్ గా అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు మన సలారు, కల్కి, ఇలా బాహుబలి వీటికి సీక్వెన్స్ అయితే క్రియేట్ చేశారు లాస్ట్ లో. మరి అవన్నీ కూడా సెకండ్ హాఫ్ మనం బాహుబలి 2 చూసాం, దానికి తగ్గట్టుగా ఉంటుంది. మరి ఇక్కడ సెకండ్ పార్టీకి అసలు స్కోపే లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో తను ఏం చెప్తున్నాడు అసలు నాన్ సింగ్ వెళ్ళిపోయింది కదంతా. అసలు దేవరాన కాసేపు ఉన్నాడని కాసేపు లేడని చూపించి, అయితే సాంగ్స్ పరంగా ఎన్టీఆర్ గారి డాన్సులు ఇప్పటికీ ఆయన ఏజ్ లో ఎక్సలెంట్ గా ఉన్నాయి డాన్సులు. ఎందుకంటే ఇద్దరు క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. అంటే ఎన్టీఆర్ గారు ఆయన చేయాల్సిన 100% చేస్తారు. సో ఆయన మీద నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఆయనకి ఇచ్చింది ఆయన చేశాడు. ఇక్కడ ఫెయిల్యూర్ ఏమైనా ఉందంటే మళ్ళీ కొట్టాలి గారు అని చెప్పొచ్చు. బట్ ఆయన రాసుకున్నది మరి సెకండ్ పార్ట్ లో జస్టిఫికేషన్ ఇస్తే బాగుంటది. మరి ఇంకా ఏం చెప్పడానికి, అనిరుద్ధ్ గారు ఒక మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అటు పాటలను కొంచెం బోర్ కొట్టినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రతి సీన్ ఎలివేట్ చేశాడు ఆయన. అనిరుద్ధ్ గారే హీరో అని చెప్పొచ్చు సినిమాకి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎలా ఉన్నా చూస్తారు సినిమాని. మరి కామన్ ఆడియన్స్ కూడా చూడాలి అంటే ఏముందిరా అంటే హైలైట్ అనిరుద్ధ్ గారు అని చెప్తాను. మరి కొరటాల శివ గారు అయితే ఇక్కడ బాగుందని చెప్పొచ్చు, బాగా యావరేజ్ కంటెంట్ అని చెప్పొచ్చు ఇది. సో సెకండ్ పార్టీ కావాల్సినంత హైప్ అయితే ఇవ్వలేదు. అలాగే ఉన్న 2-3 యాక్షన్ సీక్వెన్స్లు అయితే బాగున్నాయి కొరటాల గారివి. ఫైట్స్ అన్ని కూడా ఎరగదీశారు. అనిరుద్ధ్ గారే కేవలం నిలబెట్టారు సినిమాని. మరి కొరటాల గారు ఓవరాల్ గా అయితే కొంచెం యావరేజ్ గానే తీసుకెళ్లారు సినిమా.